ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ అలాగే రీతు వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. అప్పుడే తనుజ వచ్చి తను ఏదో అలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అయితే రీతు కుదురుగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అంటూ ఆర్మీ పవన్ కళ్యాణ్ తో అంటుంది, అరే హౌస్ లో ఉన్న అమ్మాయిలు నీకెవరెవరు ఏమేమవుతారో చెప్పరా అంటే, మరి నేనేమవుతాను రీతుని అంటూ రీతు అడిగితే, నువ్వు జస్ట్ ఫ్రెండ్ అన్నారు. మరి శ్రీజ ఏమవుతుందంటే శ్రీజ అవుతుంది అన్నారు. మరి ప్రియా ఏమవుతుందంటే ప్రియా అక్క అవుతుందని. మరి సంజన ఏమవుతుందంటే సంజన ఆంటీ అవుతుంది. తనుజ ఏమవుతుందంటే తనుజ గారు అవుతారంటూ చెప్పాడు. అయితే ఈలోగా రీతు అక్కడ తాకుండా వెంటనే తనుజ దగ్గరికి వచ్చి, తనుజ నువ్వు మా పవన్ కళ్యాణ్తో మాట్లాడట్లేదంట కదా, ఎందుకు మాట్లాడట్లేదో చెప్పు అంటే, మామూలుగానే మాట్లాడట్లేదు, ఎందుకంటే అందరూ హౌస్లో పవన్ కళ్యాణ్కి నాకు ఏదో ఉందన్నట్టు ఫీల్ అవుతున్నారు, అది నాకు నచ్చట్లేదంటే మా ఓడికి ఏం తక్కువ, లవ్ చేయొచ్చు కదా అంటూ రీతు లైవ్లో డైరెక్ట్గా అడుగుతుంది. అయితే తనుజ, నేను ఇక్కడికి లవ్ చేయడానికో లేకపోతే ఫ్రెండ్షిప్ చేయడానికో రాలేదమ్మా, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి కప్పు పట్టుకొని వెళ్ళడానికి మాత్రమే వచ్చాను. అయినా నాకు ఈ లవ్వుల మీద ఆటల మీద ఎలాంటి ఎమోషన్స్ కానీ ఎలాంటి ఫీలింగ్స్ లోను నువ్వు ఇంత డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని లవ్ చేయొచ్చు కదని ఎలా అడుగుతావు రీతు, ఈ నోటుతూలే తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ లైవ్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తనుజ వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఏదేమైనా సరే రీతు గేమ్ కన్నా ఇలాంటి అదర్ నావిగేషన్స్ మీద మంచి ఇంట్రెస్ట్ పెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తనుజ రీతికి ఇచ్చిన కౌంటర్లో తప్పేమన్నా ఉందా లేకుండా కరెక్ట్ గానే మాట్లాడింది అనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి